లైట్స్, కెమెరా, యాక్షన్, ఈ మాటల వెనుక ఉన్న అసలైన ప్రపంచం మీకు తెలుసా? ప్రతి సీన్ వెనుక ఉన్న క్రియేటివిటీని, ప్రతి ఫ్రేమ్ వెనుక ఉన్న శ్రమను పరిచయం చేసే ప్రోగ్రామ్ మేకింగ్ మ్యాజిక్. సినిమా వెనుక ఉన్న అసలు సినిమాను చూసేద్దాం. రాధేశ్యామ్ అనేది 2022లో విడుదలైన ఒక పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా చిత్రం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. రాధేశ్యామ్ సినిమా కథపరంగా ఆశించిన విజయం సాధించకపోయినా దాని మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ మరియు షూటింగ్ విజువల్స్ ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకున్నాయి. ఈ సినిమా ఎక్కువ భాగం ఇటలీ, జార్జియా, ఆస్ట్రియా వంటి యూరోప్ దేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ముఖ్యంగా ఇటలీలోని టూరిన్, రోమ్ వంటి నగరాల్లో అందమైన లొకేషన్లలో కీలక సీన్లు తీశారు. అయితే షూటింగ్ చివరి దశకు వచ్చేసరికి కోవిడ్-19 మహమ్మారి విజృంభించింది. ఆ సమయంలో ఇటలీలో లాక్డౌన్ విధించడంతో చిత్ర యూనిట్ షూటింగ్ను అర్ధాంతరంగా ఆపేసి ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు కష్టమవ్వడంతో మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి లండన్ మరియు జార్జియా దేశాలకు ప్రత్యేక అనుమతులతో వెళ్లారు. కోవిడ్ వల్ల యూరోప్ వెళ్లడం అసాధ్యం కావడంతో మేకర్స్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీల్లో దాదాపు 60 కోట్లకు పైగా ఖర్చు చేసి భారీ ఇటలీ సెట్లను వేశారు. 1970ల నాటి యూరోప్ వీధులు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్, వింటేజ్ ఇళ్లను ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా రీక్రియేట్ చేశారు. స్క్రీన్ పై చూసేటప్పుడు ఏది నిజమైన యూరోపో, ఏది హైదరాబాద్ సెట్టో కనిపెట్టడం ప్రేక్షకులకు చాలా కష్టమైంది. సినిమాలో వచ్చే క్లైమాక్స్ సముద్రపు సునామీ సీన్ అత్యంత ఖరీదైనది మరియు శ్రమతో కూడుకున్నది. ఈ సీన్ కోసం ఒక భారీ ఓడ సెట్ను హైదరాబాద్లోనే నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పనిచేసే స్టూడియోలను సంప్రదించారు. దాదాపు 12కు పైగా అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా విజువల్స్ కోసం పనిచేశాయి. సినిమాలో దాదాపు 2000కు పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. 1970ల వింటేజ్ లుక్ను పక్కాగా తీసుకురావడం కోసం దర్శకుడు రాధాకృష్ణ మరియు ఆర్ట్ టీమ్ దాదాపు 2 ఏళ్ల పాటు రీసెర్చ్ చేశారు. ఆ కాలంలో యూరోప్లో వాడిన కార్లు, రైళ్లు, దుస్తుల స్టైల్స్ అంతెందుకు ఆ కాలం నాటి పుస్తకాల బైండింగ్స్ మరియు పోస్ట్ కార్డులను కూడా సేకరించి వాటి ఆధారంగానే సెట్స్, ప్రాపర్టీస్ డిజైన్ చేశారు. ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు వెండితెరపై కనిపించిన చివరి చిత్రం ఇదే. ఇందులో ఆయన పరమహంస అనే గురువు పాత్రలో కనిపిస్తారు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రభాస్ కోసం, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలలకే ఆయన కన్నుమూశారు. ప్రభాస్, పూజా హెగ్డేల వింటేజ్ లుక్ కోసం ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనర్లను నియమించారు. ప్రభాస్ ధరించిన లాంగ్ కోట్లు, వింటేజ్ బ్లేజర్లు, అలాగే పూజా హెగ్డే వేసుకున్న గౌన్లు అన్నీ 1970ల నాటి యూరోపియన్ ఫ్యాషన్ను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. కేవలం వీరి కాస్ట్యూమ్స్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. రాధేశ్యామ్ షూటింగ్ చాలా భారీ ఎత్తున జరిగిన సెట్స్లో ప్రభాస్, పూజా హెగ్డే మరియు మిగతా చిత్ర యూనిట్ మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. టాలీవుడ్లో ప్రభాస్ ఇంటి భోజనం గురించి తెలియని వారుండరు. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నప్పుడు కూడా ప్రభాస్ తన అలవాటును మార్చుకోలేదు. ఇటలీలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి లోకల్ వంటకాలతో పాటు ప్రభాస్ తన పర్సనల్ కుక్స్తో ప్రత్యేకంగా ఇండియన్ మరియు లూసియానా స్టైల్ బిర్యానీలు, నాన్ వెజ్ వంటకాలను వండించి చిత్ర యూనిట్ మొత్తానికి విందు ఇచ్చేవారట. పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ప్రభాస్ సెట్స్లో ఉంటే డైట్ చేయడం అసాధ్యం, అంతలా తినిపిస్తారు అని సరదాగా గుర్తు చేసుకుంది. సినిమాలో ప్రభాస్ ఒక వింటేజ్ మోటార్ బైక్ పై తిరుగుతూ కనిపిస్తారు. ఇటలీలోని ఇరుకైన వంకర టింకర్గా ఉండే పాత వీధుల్లో ఆ వింటేజ్ బైక్ను నడపడం ప్రభాస్కు పెద్ద టాస్క్లా మారిందట. ఆ బైక్ పాతది కావడంతో మధ్య మధ్యలో ఆగిపోయేదట. ఒక సీన్ తీస్తున్నప్పుడు బైక్ స్టార్ట్ కాకపోవడంతో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరు రోడ్డుపైనే నవ్వుకుంటూ ఉండిపోయారట. ఆ పాత బైక్ను మేనేజ్ చేయటం షూటింగ్లో ఒక పెద్ద ఫన్నీ టాస్క్ అని యూనిట్ సభ్యులు అనేవారు. యూరోప్ షెడ్యూల్ సమయంలో అక్కడ విపరీతమైన చలి ఉండేది. అందరూ జాకెట్లు వేసుకొని వణుకుతుంటే పూజా హెగ్డే, ప్రభాస్ మరియు దర్శకుడు రాధాకృష్ణ సరదాగా ఒక ఐస్ క్రీమ్ ఛాలెంజ్ పెట్టుకున్నారట. అంత చలిలో కూడా సెట్స్లో ఐస్ క్రీమ్స్ తింటూ షాట్స్ మధ్యలో బ్రేక్ టైంను ఎంజాయ్ చేసేవారట.
ఈ సినిమాలో పూజా హెగ్డే కొన్ని మెడికల్ టర్మ్స్ మాట్లాడాల్సి వచ్చింది. పైగా ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడివిడిగా షూట్ చేశారు. ఒకే సీన్ను తెలుగులో ఒకసారి, హిందీలో ఒకసారి తీసేవారు. దాంతో పూజా హెగ్డే తెలుగు డైలాగ్స్ చెప్తూ మధ్యలో హిందీ పదాలు, హిందీ చెప్తూ తెలుగు పదాలు వాడేసి కన్ఫ్యూజ్ అయ్యేదట. ఆమె పడే కష్టాలు చూసి ప్రభాస్, సెట్స్లో ఉన్న వాళ్ళు తెగ నవ్వుకునేవారట. యూరోప్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలిసేది కాదు. ఒక్కోసారి హఠాత్తుగా వర్షం లేదా మంచు పట్టడం వల్ల షూటింగ్కు బ్రేక్ పడేది. ఆ ఖాళీ సమయంలో ప్రభాస్, పూజ మరియు ప్రొడక్షన్ టీం అంతా కలిసి సెట్స్లోనే కార్డ్స్ మరియు బోర్డ్ గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేసేవారట. ప్రభాస్ ఆటల్లో కూడా చాలా జోవియల్గా ఉంటూ అందరినీ ఆట పట్టించేవారని టాక్. రాధేశ్యామ్ సినిమా విజువల్ వండర్గా స్క్రీన్ మీద కనిపించినప్పటికీ ఈ స్థాయి అవుట్పుట్ తీసుకురావడం కోసం చిత్ర యూనిట్ ఎన్నో అపూర్వమైన సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ సినిమాకు అతిపెద్ద శత్రువుగా మారింది కోవిడ్-19 లాక్డౌన్లే. 2020 మార్చిలో ఇటలీలో కీలకమైన షెడ్యూల్ జరుగుతుండగా కరోనా తీవ్ర రూపం దాల్చింది. దాంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని షూటింగ్ మధ్యలోనే ఆపేసి చిత్ర యూనిట్ అంతా ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. లాక్డౌన్ల వల్ల షూటింగ్ దాదాపు 2-3 సంవత్సరాల పాటు ఆలస్యమైంది. సినిమా ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీలు, సెట్స్ మెయింటెనెన్స్, నటీనటుల డేట్స్ అడ్జస్ట్మెంట్స్ వల్ల బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా రెట్లు పెరిగిపోయింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ తగ్గిన తర్వాత కూడా యూరోప్ దేశాలకు వెళ్లేందుకు వీసాలు, అంతర్జాతీయ ప్రయాణాలపై తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. కథ ప్రకారం 1970ల నాటి యూరోప్ తప్పనిసరి. దేశాలు దాటడం కుదరకపోవడంతో హైదరాబాద్లోనే కోట్లాది రూపాయల వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ చేత భారీ ఇటలీ వీధులు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్ల సెట్స్ వేయించాల్సి వచ్చింది. విదేశీ జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి వస్తే ఇండియాలో ఉన్న విదేశీయులను వెతికి పట్టుకొని మరీ షూటింగ్ చేశారు. రాధేశ్యామ్ చిత్రాన్ని కేవలం డబ్ చేయకుండా తెలుగు మరియు హిందీ భాషల్లో విడివిడిగా షూట్ చేశారు. ఒకే సీన్ను తెలుగులో ఒకసారి, ఆ తర్వాత హిందీలో మరోసారి తీసేవారు. దీనివల్ల నటీనటులపై, ముఖ్యంగా ప్రభాస్పై తీవ్రమైన పనిభారం పడింది. పైగా సౌత్ వెర్షన్కు ఒకరు, నార్త్ వెర్షన్కు 3-4 వేరే సంగీత దర్శకులు పాటలు చేశారు. 2 వెర్షన్లకు వేర్వేరుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, సింక్ చేయటం పెద్ద తలనొప్పిగా మారింది. సినిమాలోని క్లైమాక్స్ సునామీ సీన్ కోసం హాలీవుడ్ స్థాయి విజువల్స్ ప్లాన్ చేశారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా విఎఫ్ఎక్స్ స్టూడియోలు సరిగ్గా పనిచేయకపోవడంతో గ్రాఫిక్స్ వర్క్ చాలా ఆలస్యమైంది. సముద్రంలో వచ్చే అలలు, ఓడ మునిగిపోయే దృశ్యాలు సహజంగా రావడం కోసం రాత్రి పగలు తేడా లేకుండా అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రభాస్ పెద్దనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆ సమయంలో వయసు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కోవిడ్ భయం ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో ఆయన్ని సెట్స్కి తీసుకువచ్చి షూటింగ్ చేయటం చిత్ర యూనిట్కు ఒక రకమైన టెన్షన్ కలిగించింది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సెట్స్లో అత్యంత కఠినమైన బయో బబుల్ మరియు శానిటైజేషన్ నిబంధనలు పాటించారు. సినిమాను కోవిడ్కు ముందు ఒకలా ప్లాన్ చేశారు, కానీ అది విడుదలయ్యేసరికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్న ప్రేక్షకులకు ప్రభాస్ లాంటి యాక్షన్ స్టార్తో చేసిన ఈ స్లో పేస్డ్ ప్యూర్ లవ్ స్టోరీని కనెక్ట్ చేయటం మేకర్స్కు పెద్ద సవాల్గా మారింది. రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్గా నిలిచింది. సినిమాకు వచ్చిన భారీ నష్టాల ఆధారంగా ట్రేడ్ విశ్లేషకులు దీనిని టాలీవుడ్ చరిత్రలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ ఫెయిల్యూర్స్గా పేర్కొంటారు. ఈ సినిమా నిర్మాణానికి మరియు ప్రమోషన్స్కు కలిపి దాదాపు 300 నుండి 350 కోట్ల వరకు ఖర్చయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 200 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 210 కోట్ల షేర్ వసూలు చేయాలి. సినిమా ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 80 నుండి 90 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. బయ్యర్లకు మరియు నిర్మాతలకు కలిపి దాదాపు 100 కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లింది. బాహుబలి, సాహు చిత్రాల తర్వాత నార్త్ టు సౌత్ ప్రేక్షకులు ప్రభాస్ నుండి హై వోల్టేజ్ యాక్షన్ ఆశించారు. కానీ ఇందులో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం, కేవలం సాఫ్ట్ లవ్ స్టోరీ కావడం మాస్ ఆడియన్స్కు అస్సలు నచ్చలేదు. సినిమా విజువల్స్ పరంగా ఎంత రిచ్గా ఉన్నా కథలో డ్రామా మరియు ఎమోషన్ పండలేదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా సాగటం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ఈ సినిమా విడుదలైన సమయానికి థియేటర్లలో పుష్ప ది రైస్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి ఊరమా సినిమాలు వచ్చాయి. ఆ ఉప్పులో ఉన్న ప్రేక్షకులకు ఈ క్లాస్ లవ్ స్టోరీ ఎక్కలేదు.
థియేటర్లలో భారీ నష్టాలు వచ్చినప్పటికీ అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ తెలుగు సంస్థల నుండి వచ్చిన నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతలకు కొంతవరకు ఆర్థిక నష్టం తగ్గింది. అయినప్పటికీ థియేటర్ రన్ పరంగా మాత్రం ఇది డిజాస్టర్గానే మిగిలిపోయింది. కెమెరా వెనుక సంగతులు ఎప్పుడు వింతగానే ఉంటాయి కదా. ఈ రోజు విశేషాలు ఇవి. వచ్చే ఎపిసోడ్లో మరో గ్రాండ్ సినిమా మేకింగ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.